హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయానికి అయితే వెళ్ళానండి. ఈ బిక్కవోలు అనే గ్రామం ఎక్కడ ఉందంటే రాజమండ్రి నుంచి 35 to 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. ఇదిగోనండి, ఇదే బిక్కవోలులోని లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం. మేము వచ్చింది ఎప్పుడంటే గణపతి నవరాత్రులు వచ్చామండి. చూడొచ్చు మీరు ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుందో. లోపల చూడండి, డెకరేషన్ పువ్వులతో బ్యారికేడ్లు అవన్నీ పెట్టి ఉన్నాయి, లైన్స్. మేము గణపతి నవరాత్రులు వచ్చాం కాబట్టి ఇంత డెకరేషన్ అది అయితే ఉందండి. నార్మల్ డేస్లో వస్తే జనం అది కొంచెం తక్కువ మంది ఉంటారు, ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఈ ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులకు ఓ పక్కన అన్న సమారాధన కూడా జరుగుతుందండి. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారంటే క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజులు నిర్మించారని అయితే ఇక్కడ స్థల పురాణం అండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచినటువంటి స్వామి అండి. అలాగే విగ్రహ రూపం వచ్చి భారీ ఆకారంలో ఉన్న గజానన రూపంలో అయితే దర్శనమిస్తారండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే అండి, ఇక్కడ స్వామివారికి కోరికలు డైరెక్ట్గా స్వామివారి పక్కన నిలబడి స్వామివారి చెవిలో చెప్పుకునేటట్టయితే ఇక్కడ ఉంటుందండి, గుడి లోపల గర్భగుడిలో. అలాగే ఇక్కడ స్వామివారి చెవిలో చెప్పుకున్నటువంటి కోరికలు స్వామివారు తీరుస్తారని అయితే కూడా ఇక్కడ భక్తులు బాగా నమ్ముతున్నారండి. అందుకే ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత అయితే కలిగిందండి. మేము గణపతి నవరాత్రుల సమయంలో వచ్చాం కాబట్టి ఇంత రద్దీగా భక్తుల తాకిడి ఎక్కువగా అయితే కనపడుతుంది మీకు ఇక్కడ. ఇదిగోండి, ఇదేనండి గర్భగుడి. ఈ గేట్ లోపలికి ఎంటర్ అయితే గర్భగుడి అనేది వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ దాకానే వీడియో ఎల్లో అయితే ఉందండి, మొబైల్ ఎల్లో అయితే ఉంది. మీరు వీడియోలో చూడొచ్చు లోపల డెకరేషన్ అది అయితే ఎలా ఉందో. మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి. ఆలయ ప్రాంగణం మాత్రం చాలా పెద్దగా అయితే ఉంటుందండి. ఇక ఇదండి మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.